Artificial intelligence. So hot topic these days. AI అనేది how much role does this play in making a neurosurgeon's life easier? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒక ఏఐ అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ఎంటైర్లీ, కానీ ఇట్స్ అ హ్యూజ్ అసిస్టెన్స్ ఫర్ అస్. ఒక ఎగ్జాంపుల్, ఒక సినారియో తీసుకుందాం. సో ఎ పేషెంట్ కమ్స్ విత్ బ్రెయిన్ ట్యూమర్. సో యాజ్ ఎ న్యూరోసర్జన్ వీ వాంట్ the patient to be free of their disease and walk out of the hospital as they have come in. So how does AI help us in doing this job? సో మనకి సర్జరీ ముందు అది ఏ రకమైన ట్యూమర్ అంటే ఒక ఎంఆర్ఐ తీస్తాం మనం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ వీ కెన్ యాక్చువల్లీ నారో డౌన్ ద పాసిబిలిటీస్. అంటే ఇది ఏ ట్యూమర్ అయి ఉండొచ్చు, దాని ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ పేషెంట్కి ముందుగానే మనము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అండ్ నౌ there are also advances that without any invasive procedure we can also detect the molecular genetics or the molecular biology of the tumor. Yes, that is also possible. అంటే ఒక నాన్ ఇన్వేసివ్ ప్రాసెస్, జస్ట్ ఒక ఎంఆర్ఐ అండ్ ఏఐ కంబైన్ చేస్తే మనకి ఒక డయాగ్నోసిస్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్లీ ద గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ బయాప్సీ. దట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ విత్ ఎ బయాప్సీ. బట్ దెన్ ఈ ట్యూమర్ని మనం తీయటానికి ఏఐ హెల్ప్ తీసుకోవచ్చా? సో మనం సర్జరీ చేసేటప్పుడు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఏఐ ఆ ట్యూమర్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్లీ మనకి బ్రెయిన్లో ఏ పొజిషన్లో ఉంది, ఎలా వెళ్తే మనకి పేషెంట్కి ఏ రకమైన హాని కలిగించకుండా ఆ ట్యూమర్ని మనం తీయగలుగుతాము. వీ కెన్ యాక్చువల్లీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. ఏఐ ఈజ్ అ హ్యూజ్ help for a neurosurgeon in delivering the best possible outcome for a patient.